తెలంగాణ సంక్రాంతి పండగకి గాలిపటాలకు ఏమైనా సంబంధం ఉందా? అసలు గాలిపటం ఎప్పటి నుంచి ఎగిరేస్తున్నారు? మన తెలంగాణ ప్రత్యేక ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకుంటారో మనం ఏపీలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే కోడి పందాలు ఘనంగా నిర్వహించుకుంటారు. అక్కడ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా అది వృత్తిగా వాళ్ళు నిర్వహించుకుంటారు. గవర్నమెంట్ కూడా ఈ మధ్య లైట్ తీసుకోవడం చూస్తున్నాం. మన హైదరాబాద్లో ప్రత్యేకంగా చెప్పాలంటే గాలిపటం ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పాత బస్సులో అయితే అత్యధికంగా ఎగిరేస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, చైనా నుంచి ఏ విధంగా విస్తరించింది, ఈ గాలిపటం ప్రత్యేక ఏంది, అసలు గాలిపటం ఈ రంగురంగులతో చైనా మంజాలతో ఏ విధంగా ఎగురుస్తారో మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కోడి పందాలు ఆడడం, తెలంగాణలో గాలిపటాలకు పతంగులు ఎగురవేయడం ప్రత్యేక ఆకర్షణం. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు ఏ విధంగా ఉంటుందో మన తెలంగాణ గాలిపటాలు ఆ విధంగా ప్రత్యేకం ఉంది. రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాల్లో ప్రతిబింబించే ప్రతీకలు వీటిని భావిస్తారు. తెలంగాణ పతంగాలకు వేడుకైన హైదరాబాద్ శతాబ్దంగా కేంద్రం ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏం లేదు. కుతుబ్షాహీ కాలం నుండి ప్రాంతంలో గాలిపటాలకు ఆదరణ ఉందని చరిత్రకారులు అభిప్రాయం. కుతుబ్షాహీ కాలం నుంచి గాలిపటాలకు ఆదరణ ఉందంట ప్రజల్లో. ఆ కాలం నుంచి ఈ పతంగులు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగరను చూడొచ్చు. ఇక్కడ సంస్కృతి పతంగులు ఎలా భాగమయ్యాయి? సంక్రాంతి పండుగ పతంగులు ఎగురవేయడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలానే అనేక కారణాలు ఉన్నాయి. పుట్టినిల్లు పతంగి పుట్టినిల్లు చైనా నుంచి మన ఇండియాకు ఏ విధంగా పాకిందో మనం ఒక్కసారి వివరిద్దాం. మెజార్టీ చిత్రకారుల అభిప్రాయం గాలిపటానికి పుట్టినిల్లు చైనా. వేరువేరు సమయాల్లో సందర్భంలో ఇది విశ్వవ్యాప్తంగా అయింది. స్కిల్ రూట్ వెంబడి ప్రయాణించే బౌద్ధ మత శ్రేణుల ద్వారా గాలిపటం భారతదేశానికి చేరిందని చిత్రకారుల అభిప్రాయం. కొన్ని చిత్రకారంగా పాత ఎవిడెన్స్ పరంగా కనిపిస్తున్నాయి. అయితే భారత సాహిత్యం మహారాష్ట్రకు చెందిన భక్త కవి సంత్ నామదేవ 1270 సంవత్సరం నుంచి 1350 సంవత్సరం రచన నామదేవ గాథలు మొదటిసారి గాలిపటం గురించి ప్రస్తావన అనిపించింది. ఇందులో ఆయన గాలిపటాన్ని సూచించి గుడి అనే పదాన్ని ఉపయోగించారు. కాగితంతో తయారు చేసిన గాలిపటాన్ని ఒక వ్యక్తి దారంతో ఎగురువేస్తుండగా అక్కడి ప్రజలు చూసి ఆనందించారని ఆయన రాశారు. అంటే 1200వ శతాబ్దంలో మన భారతదేశానికి చైనా నుంచి సోకింది గాలిపటం బౌద్ధ మతం నుంచి. ఈ వివరాలు మహారాష్ట్రకు చెందిన సంస్కృతం పరిశోధకుడు పీకే గోడి పరశురామ్ కృష్ణ గోడే 1881లో 1961 నుంచి 1950 సమర్పించిన తన పరిశోధనలో మాత్రమే పేర్కొన్నారు. అంటే 1980 కొన్ని రచనలు రాశారు. ఎవరు? కృష్ణ గోడే, పీకే గోడే ఆ రచనలో విధంగా బయటకు వచ్చాయి. అయితే సంత నామదేవ కాలంలో తాళపత్రాల పైన రచనలు జరిగేవి. అలాంటప్పుడు కాగితం ఎలా వాడుకలో వచ్చిందని కొంతమంది పరిశోధనలు అనుమానం వ్యక్తం చేశాం. మొఘల్ పాలన సమయానికి గాలిపటం క్రీడ జనకరంగా మారిందని కొన్ని పెయింటింగ్స్ ద్వారా తెలుస్తుంది. మొఘల్ కాలం కూడా నిర్వహించారు. మొఘల్ ప్రతినిధులు వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాంగ చేసిన కుతుబ్షాహీ కాలంలో దక్కన్ ప్రాంతంలో, మన హైదరాబాద్లో కుతుబ్షాహీ కాలం నుంచి దక్కన్ ప్రాంతంలో విస్తరించింది. కొంతమంది చరిత్ర అభిప్రాయం కొన్ని లిపిల ద్వారా బయటపడడం జరిగింది. కుతుబ్షాహీ పాలనలో హేమంత ఋతువు కాగితాలు తయారు పతంగులు మూలిక రుద్దిన సాయంతో ఎరువేశారు. అంటే శతాబ్దం నుంచి మన తెలంగాణకు విస్తరించింది. కుతుబ్షాహీ కాలం నుంచి అమలులోకి వచ్చింది పతంగిలి సెలబ్రేషన్. సంక్రాంతి పండుగకి ఒక విధంగా సెలబ్రేషన్. అంటే తెలంగాణలో ప్రత్యేక స్థానం పాత బస్సులో ఎక్కువగా ఎగిరించే ఏరియా పాత బస్తీ హైదరాబాద్లోనే. అక్కడ తెలంగాణ వ్యాప్తంగా కొంచెం తక్కువగా ఉన్నా కూడా హైదరాబాద్లో అయితే మనం చూస్తాం, రోడ్డు మీదకి వెళ్ళి చూస్తున్నాం, అనేక రంగుల పతంగులు బయటపడుతుంటాయి. ఏపీలో ఏ విధంగా కోడి పందాలు సెలబ్రేట్ చేసుకుంటారో మన తెలంగాణలో కూడా ఒక ఎగురవేస్తారు, ఆనందిస్తారు. అంటే ఒక గేమ్ లాగా దానికి ఒక ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఈ పతంగులు ఎగురవేస్తారు. ఇది కుతుబ్షాహీ కాలంలో నుంచి మన దక్కన్ ప్రాంతంలో ఆ విధంగా ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది.